మీకు ఈ ఇండస్ట్రీ ఎలా సూట్ అవుద్దనుకొని వచ్చారు? అనుకోలేదండి సూట్ అవుతుందని. తెలీదు. నేను వస్తానని కూడా అనుకోలేదు. బట్ నేను వచ్చేటప్పుడు నాకు కొంతమంది పరిచయమయ్యారు. లైక్ 'పూరి' గారు నా ఫస్ట్ స్టెప్ అక్కడే వేశాను. 'పూరి' గారు. 'పూరి' గారు నా అబ్బా! పెయింటింగ్ వల్ల. సో, ఆయన నన్ను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. పెయింటింగ్ వల్ల 'పూరి' గారు ఎలా పరిచయమయ్యారు? నేను బెంగుళూరులో జాబ్ చేసేదాన్ని. జాబ్ మానేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో, సరే ఖాళీగా ఉన్నాం కదా! అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు నా స్కెచెస్‌కి వెళ్ళాను. అలా ఓకే. వెళ్ళినప్పుడు ఒక మంకీ ఆర్ట్ వేసి ఫేస్‌బుక్‌లో ఎక్కడో పోస్ట్ చేస్తే అది ఇక్కడి దాకా రీచ్ అయ్యి బావుంది ఆ బొమ్మ ఒకసారి పిలిపించండి అంటే ఆయన పిలిచారు. ఏది ఒక కోతి బొమ్మతో 'పూరి' గారు పిలిచారు మీకు. సో, అది ఎళ్లి నేను ఫస్ట్ నమ్మలేదు. నాకు తెలుసులెండి నేను 'పోకిరి' నుంచి ఫ్యాన్ ఆయనకి. హ్మ్. 'పోకిరి'లో ఎస్పెషల్లీ గోల్కొండ ఫోర్ట్ దగ్గర హ్మ్. ఒకటుంటుంది. రెడ్ కలర్ స్కర్ట్, అవును. బ్లాక్ ట్యాంక్ టాప్ అవు ఇట్లా. అవును. అక్కడ నుంచి ఇదేదో బట్టలు బాగున్నాయి. ఇదొక జాబ్ ఉంటే నేను చేసుకుంటా. అంటే నాకప్పటికి తెలీదు. డిజైనర్‌ని ఒకటి 'పోకిరి' మీన్స్ ఇట్స్ 2006. హ్మ్. హ్మ్. నా సెవెంత్. హ్మ్. సో, అప్పటికి తెలీదు. ఓకే. ఇదొక సబ్జెక్ట్ ఉంది. దీన్ని నేర్చుకోవచ్చు. దీన్ని డిజైనర్ అంటారు. అంత లేదు మనకి ఆ టైంకి. హ్మ్. ఇదొక బావుంది బట్టలు చేసుకుంటున్నాం. మనం కూడా అలా ఏమన్నా చేద్దాము అన్న క్లారిటీ ఉంది. బట్ ఏం చేయాలో తెలియదు. సో, ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇలా షిఫ్ట్ అయ్యాను. సో, దీనివల్ల జాబ్ మానేసి ఆ మంకీ వల్ల ఇండస్ట్రీ. ఇండస్ట్రీకొచ్చారు.